ఇంకా పాలు అది కాబెట్టాము, టీ అది పెట్టుకొని తాగాము. ఇంకా పిండ్లు వేయలేదండి, అందుకని బయట టిఫిన్ తెమ్మంటే మా వారు పిండి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ పిండి అమ్ముతారండి, ఇడ్లీ పిండి, అట్లు పిండి. ఇక ఎందుకులే అని చెప్పేసి 2 రోజులు వాడుకోవచ్చు అని చెప్పేసి టిఫిన్ తీసుకొచ్చారు. ఈలోపు వాషింగ్ మెషిన్ కూడా వేసుకున్నానండి, బట్టలు ఆరేయాలి బయటికి వెళ్ళి. ఇంకా మా వారు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు, వచ్చినట్టున్నారు, తీసుకొచ్చుకున్నారండి. 4 రోజుల నుంచి ఒకటే వర్షాలండి బాగా, అందుకని వాషింగ్ మెషిన్ కూడా వేయలేదు. ఈరోజు వేసాను. ఈరోజు ఎండ వస్తుందండి, ఎండ వస్తుంది ఈరోజు ఎండ కూడా వస్తుంది బాగా. కూరగాయలు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారండి, బట్టలు ఆరేసాక సర్దుకుంటాను. కూరగాయలు ఏమేమి తీసుకొచ్చారా ఏంటా, వాటి రేట్లు ఏంటి అన్నీ చూసుకుంటున్నారు. బట్టలు ఆరేస్తే చెమటం కుదరదని చెప్పేసి, అంటే చిన్నదండి, గొంజి లాగా ఉంటుంది సందు. తర్వాత చిమ్ముకోవడానికి కుదరదని చెప్పేసి ఇప్పుడే చిమ్మేసి బట్టలు ఆరేద్దామని. ఉందిగా కరెంటు, చూడు ఉందో లేదు. కరెంట్ పోతే నెట్ రాదా ఏంటి? ఇక్కడ కూడా ముగ్గేసుకుంటానండి సాక్పీస్తో 2 రోజులకు ఒకసారి. ఇదిగోనండి చెట్లు, మా చెట్లు. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఈ చెట్లు కొన్ని పీకేసి పూల మొక్కలు వేద్దాం అనుకుంటున్నాము. పూల మొక్కలు వేస్తే బాగుంటుందిలే, అన్నీ బయటికి వెళ్ళి వేస్తున్నారు ప్రతిరోజు వెళ్ళి. మా పిల్లులు ఇక్కడ పడుకుంటాయండి వచ్చి. ఇంకా బట్టలు ఆరేయాలండి. పులుగు వేయాలండి, అందుకని ఇక్కడే పెట్టుకుంటాను. ఇక్కడే పెట్టుకొని బులుగు డబ్బా కూడా ఇక్కడే పెట్టుకుంటానండి, ఇంట్లోకి వెళ్ళే పని లేకుండా. ఈ వాటర్ మోటార్లో పోయటానికి గ్లాసు ఇవి పెట్టుకున్నారు, ఉదయం పూట మోటార్లో పోస్తారు పంపు వచ్చినప్పుడు. బన్నీలు, షర్ట్లు అన్నీ కొంచెం గంజి పెట్టాలండి. గంజి కాదండి, బ్లూ పెట్టాలి. ఈ బకెట్లు ఓనర్స్ వాళ్ళయండి, బాగా ఉపయోగపడుతున్నాయి. లేకపోతే బకెట్లు కొనుక్కోవాల్సి వచ్చేది మాకు. బయట వాకిలి ముందు ఒకటి ఉంది, వాకిలి కట్టుకోవటానికి కానీ వాళ్ళు వదిలేసి వెళ్ళారు, అందుకని నేను వాడుకుంటున్నానండి. ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి, వెనకమాల పెట్టుకొని వాడుకోవటానికి. మొక్కలకి నీళ్లు పోసుకోవాలన్నా
డబ్బా బ్లూ పెట్టుకోవాలన్నా ఇవన్నీ ఇలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఇవి ఆరేసుకోవాలండి. బట్టలు కూడా ఆరేసుకొని క్లిప్లు అది పెట్టేసుకున్నానండి. ఎండ కూడా బాగా వస్తుంది. అయినా ఆరిపోతాయిలేండి. ఇంకా ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు సర్దుకోవాలి. వాటర్ పట్టుకో, తేలా క్యాను. స్టూల్ వేసుకొని ఏం చేస్తున్నారు పిల్లలు? వచ్చారా? అమ్మాయి కూడా వచ్చిందా? బుడ్డమ్మాయి. ఇప్పుడు నెట్ రాదా ఏంది ఇది ఇక్కడ? అంటే పెట్టియాలా? టీవీ అన్నీ వస్తాయిగా. అట్టేముంది ఏం మరి, టీవీ కూడా రాదు ఇవ్వలేదో అట్ట. వచ్చి వస్తారు. ఏం మరి తెలియదు మనకి. అయినా వచ్చిందిగా, కరెంటు వస్తుందిగా, ఏం పెద్ద తీయట్లేదుగా. ఏదో ఈయనేందో ఓ 5 నిమిషాలు కూడా ఆగలేడు నెట్ రాపోయిన. కొత్తిమీర ఇవన్నీ తెచ్చాడు, కరివేపాకు. అన్నీ 20లు. మీకున్న దోసకాయలు తీసుకెళ్ళి. సరుకులు కూడా ఇచ్చొచ్చాడు సంచి. ఫోన్ చేస్తా ఉన్నారు. మీ అమ్మాయి కూడా వచ్చింది, తిందా ఇడ్లీ టిఫిను? అప్పుడు వచ్చింది, అప్పటికి అక్కడే భోజనం చేసి వచ్చింది. బాగానే ఉందా? ఆడుకుంటుంది గాలో. ఇవేనండి మా కూరగాయలు. ఇవన్నీ సర్దుకోవాలి, సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కవర్లో వేసుకొని. ఐదు నిమిషాలు కూడా ఓర్చుకోలేరు. కరెంటు పోయినప్పుడు నెట్ రావట్లేదని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయిని పిలిపించి సరి చేయించారండి. అలా ఉంటాయి ఈ ఫోన్లు వచ్చాక. అలా ఉన్నాయి. అన్నీ వెలుగుతున్నాయా? అన్నీ చూసావా? ఇక్కడ వెలుగుతాయిగా. మెయిన్ ఒక ఆపేసి వేసారుగా, అన్నీ ఆడుతున్నాయి.
దోశలు కూడా వేస్తున్నానండి. మా వారు పూజ చేస్తున్నారు. ఇంకా నిన్న చట్నీ చేశానండి. టమాటా వేసి కొబ్బరి వేసి వేయించి చట్నీ చేశాను. అది ఉంది. ఇది కూడా టిఫిన్లో బాగానే ఉంటుందండి, కొబ్బరి చట్నీ. ఇది బయట పిండి కదండి, వాటర్ కలిపే పని లేదు. కలిపితే రాదండి దోశలు. అంటే పొంగుద్ది అనమాట, నురుగు వెళ్ళే ఉంటుంది వాళ్ళ పిండి. మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఎప్పుడన్నా ఇలా ఇబ్బంది వచ్చినప్పుడు అయితే టేస్ట్గానే ఉంటాయిలేండి. వాళ్ళు అటుకులు, సగ్గుబియ్యం అని అవని ఇవని వేస్తారు. ఇవన్నీ వేయటం వల్ల ఈ కలర్లో వస్తుందండి వాళ్ళ పిండి. బాగుంటాయి, టేస్ట్గానే ఉంటాయి. అందుకే అందరూ టిఫిన్ బయట చేస్తారు ఎక్కువగా. వాళ్ళకి వచ్చినట్టు మనకి రావండి టిఫిను. ఈ పిండి అంతే వస్తుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. కూరగాయలు కూడా కవర్లో వేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా మా వారికి కూడా టిఫిన్ పెడుతున్నాను. టిఫిన్ పెట్టేసి ఇంకా గోంగూర వలవాలండి. గోంగూర పచ్చిమిరకాయలు ఉంచుకుంటే ఇంకా అయిపోద్ది. నెక్స్ట్ ఇక గిన్నెలు కడుక్కొని ఇల్లు అది ఊడ్చుకొని తుడుచుకొని వంట చేసుకుంటానండి. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.